రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు ఇరాన్ శ్రీపర్పిల్స్ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే యుఎస్ఏలోకి దాదాపు 1600కు పైగా గూఢచారులు ప్రవేశించినట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే వీళ్ళందరూ కూడా 2021 అంటే 2001 నుంచి 2024 లోపు వీళ్ళు ప్రవేశించినట్టు కూడా తెలుస్తోంది. ఇటు ఏకంగా 1600 మంది పైగా గూఢచారులు ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అంచనా వేశారు. అయితే గతంలోనే వీరందరినీ అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. కోర్టు తీర్పులతో ఇటీవల అందులోని 700 మందికి పైగా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అంతలోనే ఇరాన్పై ఇటు ట్రంప్ దాడులు కావచ్చు, దీంతో అమెరికాలో టెర్రరిస్ట్ దాడులు జరగవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారం అందిస్తున్నాయి. దీంతో ఇరాన్ స్లీపర్ సెల్స్ కోసం అధికారులు దాడులకు అవకాశం కూడా ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే గూఢచారులు దాదాపు 1600 మంది పైగా 2021 నుంచి 2024లోని వీళ్ళందరూ కూడా ప్రవేశపెట్టినట్టు, అంటే అందరూ కూడా యుఎస్ఏలోకి ఎంటర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 700 మందికి పైగా బయటికి రిలీజ్ చేసినప్పటికీ ఇంకా కొంతమంది యుఎస్ఏలోని ఉన్నారు. అండ్ ఏ క్షణమైనా కూడా పరిస్థితులు ఏ విధంగా మారుతాయి అని చెప్పి కూడా ఇప్పటికే ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో ఇరాన్లోని స్లీపర్ సెల్స్ కోసం అధికారులు దాడులకు కూడా అవకాశం ఉండొచ్చు అని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మనకి యుద్ధ వాతావరణంలోని ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇటు ట్రంప్కి సంబంధించి ఏ విధమైన ఇతరు దాడులు ఆపడానికి ఏ విధమైన కండిషన్స్ ఇటు ట్రంప్ పెడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాము. అటు నుండి ఇరాన్ నుంచి కూడా ఏ విధమైన లేఖలు ప్రవేశపెడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. సో ఇరు దేశాల మధ్య కూడా ఒప్పందానికి సంబంధించి అటు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు యుఎస్ఏ నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాటలు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. లేకపోతే మాకు ఈ కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి, లేకపోతే మీరు ఈ కండిషన్స్కి ఒప్పుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఏ విధమైన చర్యలు చేపడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని అంటే 1600 మంది పైగా ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఇటు 1600కు పైగా గూఢచారులు యుఎస్ఏలోకి ప్రవేశించినప్పటికీ 700 మంది పైగా బయటికి వెళ్ళడం కూడా జరిగింది. మరి అంటే ఏ విధమైన చర్యలు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు యుఎస్ఏ పరిస్థితి ఏంటి, అసలు గూఢచారులు ఎలా కనుగొంటారు, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి శివ? ఇరాన్ తో యుద్ధం చేస్తున్న వేళ అమెరికాకు సొంత దేశ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు ఒకవైపు సొంత దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇరాన్ కు సంబంధించిన స్లీపర్ సెల్స్ కూడా అమెరికాను వణికిస్తున్నాయనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అమెరికాలోకి అక్రమంగా ఈ ఇరాన్ కు సంబంధించిన గూఢచారులు చొరబడ్డారు అనేది కూడా తెలుస్తోంది. అంటే మొత్తం 1600 మందికి పైగా గూఢచారులు చొరబడ్డారు. అయితే వారందరూ కూడా గతంలోనే గుర్తించి అరెస్ట్ కూడా చేశారు. అంటే 2021-24 మధ్య కాలంలో అమెరికాలోకి వీరందరూ కూడా ప్రవేశించారు. గతంలోనే వీరందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ వారిని గత కొంతకాలంగా జైల్లో ఉన్న నేపథ్యంలోనే వారికి సంబంధించిన విచారణ దర్యాప్తు కంప్లీట్ అయిన నేపథ్యంలో దాదాపు 700 మందికి పైగా అమెరికా కోర్టు వారందరికీ కూడా బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి వారంతా విడుదలయ్యారు. అయితే కోర్టు తీర్పుతో ఇప్పుడు వారంతా కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ 700 మంది అమెరికాలోనే ఉన్నారు. వారు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తారు అనే దానిపై మాత్రం ఇంకా అమెరికాను భయం వెంటాడుతోంది. ఈలోపు వాళ్ళు రిలీజ్ కావడం, ఒకవైపు ఇరాన్ తో గత నెల రోజులుగా యుద్ధం జరగడం, ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా అక్కడున్న ఇరాన్ కు సంబంధించిన గూఢచారులు ఎక్కడైనా బాంబ్ అటాక్స్ పేలుడుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది అనేది కూడా అమెరికా వైట్ హౌస్ వర్గాల వద్ద సమాచారం ఉంది. దానిలో భాగంగానే అంటే టెర్రరిస్ట్ దాడులు జరగవచ్చు అనేది కూడా ఇంటెలిజెన్స్ విభాగం వైట్ హౌస్ వర్గాలకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తోంది. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందిస్తోంది. అంటే ఇరాన్ స్లీపర్ సెల్స్ కోసం అధికారులు అయితే ప్రజెంట్ వేట కొనసాగిస్తున్నారు. అంటే దాడులకు అవకాశం ఉండడంతో అమెరికా తీవ్ర ఆందోళన. ఇటీవల విడుదలైన వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వారిని గతంలో ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా వివరాలన్నీ కూడా అక్కడ భద్రతా విభాగం సేకరిస్తుంది. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో సొంత దేశంలోనే వ్యతిరేక దేశానికి సంబంధించిన శత్రు దేశానికి సంబంధించిన 700 మందికి ఇక్కడ ఉండడం ద్వారా దేశానికి ఎంతవరకు నష్టం వాటిల్లబోతోంది అనేది కూడా కొంత వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ నేపథ్యంలోనే వారందరినీ పట్టుకునేందుకు వేష ప్రారంభించినట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది. ఇప్పుడు 700 మంది అమెరికాలో ఉన్నారా, బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి సొంత దేశానికి తిరిగి వచ్చారా, అక్కడ ఉండి ఏం చేయబోతున్నారు, ఇరాన్ ఏమైనా వారికి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, ఆదేశాల మేరకు అక్కడ వారు భయపడుతున్నట్టుగా అమెరికా భయపడుతున్నట్టుగా
ఎక్కడైనా టెర్రరిస్ట్ దాడులకు వారు ప్రణాళికలు సిద్ధం చేశారని కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే అమెరికా మాత్రం ఇటు సొంత దేశ ప్రజల నుంచి యుద్ధానికి సంబంధించి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ఇరాన్ సంబంధించిన స్లీపర్ సెల్స్ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోనే తీవ్ర ఆందోళన చెందుతోంది అమెరికా గవర్నమెంట్. రైట్ శివ. రైట్, ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఇటు ఇరాన్కి సంబంధించి స్లీపర్ సెల్స్ వణుకు పుట్టిస్తోంది. యుఎస్ఏలోకి అక్రమంగా చొరబడ్డ గూఢచారులు ఇటు ఏకంగా 1600 మందికి పైగా కూడా గూఢచారులు ఎంటర్ అయినప్పటికీ వీరందరూ కూడా 2021 నుంచి 24 మధ్య అమెరికాలోకి, అంటే గతంలోనే వీరందరినీ అరెస్ట్ చేసి జైలుకి తరలింపు చేశారు. బట్ అందులోని రీసెంట్గా 700 మందికి పైగా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులోనే ఇరాన్పై ఏ విధమైన దాడులు జరుగుతున్నాయో, అంటే ముఖ్యంగా ట్రంప్ ఏ విధమైన దాడులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అయితే దీంతో అమెరికాలో టెర్రరిస్ట్ దాడులు జరగవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారం అందిస్తున్నాయి. అయితే 700కి ఇప్పటికీ అంటే ఎవరు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు, ఎటువంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, అండ్ రిమైనింగ్ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, అండ్ విడిచిన 700 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, లేకపోతే ఎటువంటి వాళ్ళని ఆశ్రయించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఈ వార్కి సంబంధించి ఎటువంటివి వాళ్ళకి ప్రోత్సహిస్తోంది అనే దానిపైన కూడా ఇప్పటికే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రెసెంట్ మరి అయితే మన సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఉండిందో. ఇటు ట్రంప్కి సంబంధించి యుఎస్ఏలో కూడా భద్రతగా ఉంటుంది అని చెప్పి చాలామంది అక్కడున్న మన తెలుగు వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మనకి సేఫ్ ప్లేస్ అని చెప్పి అనుకుంటున్నప్పటికీ ట్రంప్ చేస్తున్న ఈ యొక్క రోజు మనం చూస్తున్నాం ఎటువంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేకపోతే ఈయన పెడుతున్న కండిషన్లు కావచ్చు, అటు ఇరాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా, లేకపోతే మరింత దాడికి ఉసుగొల్పే విధంగానే ఉన్నట్టు మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చోటు చేసుకొని అండ్ రీసెంట్గా ఇప్పుడు ఈ 700 మందిని విడిచిపెట్టడం కావచ్చు, ఇదంతా కూడా రేపొద్దున ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉంది, రేపొద్దున ఏ విధంగా మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలామంది భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు ఎక్కడ ఆగని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇరు దేశాలు ఒకరికొకరు కండిషన్లు పెట్టుకుంటున్నప్పటికీ, లేకపోతే ఒకరికొకరు మేము ఇది చేస్తే మీరు ఇది చేయండి, అంటే ఇటు రేట్స్ పెరిగిపోవడం కావచ్చు, నిత్యావసర వస్తువుల మీద పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే ఇటు ఆయిల్స్ మనకి అక్కడి నుంచి సరఫరా వచ్చే ఆయిల్స్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఆ బర్డెన్ అంతా కూడా సామాన్యుడి మీద ఏ విధంగా పడుతూ ఉందో కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ పెట్టినా మేము ససేమిరా ఒప్పుకునేదే లేదు. వాళ్ళు 1-2 యాడ్ చేస్తే ఇటు మనకి ట్రంప్ కూడా అదే విధంగా మేము ఇది ఇలా ఉంటేనే మేము చేస్తాము, ఇలాంటి యుద్ధ వాతావరణం మీరు ఆపాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఇలాంటి కండిషన్స్కి మీరు ఓకే చెప్పాలి అని చెప్పి ఇటు నుంచి లెటర్స్ కూడా పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనకి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి మేము దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూడాలి మరి గూఢచారులకు సంబంధించి ఎవరు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు యుద్ధ వాతావరణం యుఎస్లోని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రానున్న రోజుల్లో కూడా చూడాలి.